థ్యాంక్ యూ. జస్ట్ మినిట్ అమర్ గారు ఒక్క నిమిషం. లేదు మీడియా బాబు ఇది. ఓకే అమర్ గారు వినిపిస్తుంది సార్. చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ నేను ఒక మాట అన్నాడు ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పిన ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతూ కేంద్రం చర్యలు తీసుకోవాలి అన్నారు. ముందు అంటే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెవుల్లో చెప్పకపోయిండొచ్చు, కానీ నిన్న ఓపెన్గా బహిరంగంగానే చెప్పినాడు ఆయన కేంద్రం చర్యలు తీసుకోవాలి అంటే ముందు అంటే రానున్న జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమైనా ఇట్లాంటి దాని మీద విరుచుకుపడే అవకాశం ఉందన్నారు. నేను అనుకోవట్లేదు సార్. ఆయన ఏదో యథాలాపంగానే ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అంత స్థాయిలో దట్ ఈస్ యువర్ ఒపీనియన్. దట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్. తెలంగాణను డిస్టర్బ్ చేయాలి అని 2014లోనే ప్రయత్నం చేశారు. కొత్తదేమి కాదు. మన అనుమతి లేకుండా, మనకు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా లోయర్ సీలియర్ ప్రాజెక్ట్ని తీసుకొని పోయి ఆంధ్రాకి ఇచ్చారు. 5 మండలాలు తీసుకొని పోయి ఆంధ్రాలో కలిపారు. చాలా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహారం చేసింది. మనం స్టేట్ వైడ్ బంద్ కూడా పిలిపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు స్టేట్ వైడ్ బంద్ కూడా పిలిపించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం గత 12 ఏళ్లుగా తెలంగాణకు చేసింది శూన్యం. అందులో అనుమానం కూడా మీకు అక్కర్లేదు. ఐటీఐఆర్ రద్దు చేశారు, బయ్యారమ్మకు కర్మాగారం పెట్టలేదు, విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రయోగాలు చేశారు. కాకపోతే మధ్యలో సెక్షన్ 8 అడ్డం పెట్టుకుని హైదరాబాద్ను కొంత కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రయత్నం కూడా కొంతకాలం కుట్ర జరిగింది. కానీ ఇందాక నేను చెప్పింది ఊరికే చెప్పలేదు అమర్ గారు. తెలంగాణ యొక్క పోరాట స్ఫూర్తి అందరికంటే బాగా 2 జాతీయ పార్టీలకు బాగా తెలుసు. కాంగ్రెస్కి తెలుసు, బీజేపీకి తెలుసు. మళ్ళీ తెలంగాణ ఎంత ఫాస్ట్గా చార్జ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా అవసరమైతే కదం తొక్కుతుంది కూడా వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి అట్లాంటి ప్రయోగాలు మనమే చేస్తారని నేనైతే అనుకోను. పవన్ కళ్యాణ్ గారు నేను ఆవేశంగా మాట్లాడినప్పుడు ఏమైనా మాట తూలారేమో నాకు తెలియదు. బట్ నేనైతే అనుకోవట్లేదు, అట్లా జరుగుతుందని అనుకోవట్లేదు. అట్లా జరిగితే మాత్రం ఇంకొక ఉద్యమం మాత్రం అద్భుతమైన ఉద్యమం జరుగుతుంది. దానికి మళ్ళీ బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అందులో అనుమానం కూడా అక్కర్లేదు. సతీష్ గారు సార్, రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ